ప్రార్థన. కృపా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. ప్రభా, ఇంతవరకు కూడా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి ప్రభా మీరు సహాయపడుతూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇంకా ఎవరైతే రావాలని వారిని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దాసరాలు అమృతక్కని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి గృహంలో ప్రభా ఈ దినం ప్రభా శ్రీలమైన మేము ప్రభా నీ సన్నిధిలో చేరి వచ్చి ప్రభా నా తండ్రి దేవా మనం స్తుతించడానికి, నీ సన్నిధిలో కనపరచడానికి ప్రభా అనేకుల యొక్క క్షేమం కొరకే ప్రార్థించటానికి ప్రభా స్త్రీలమైన మాకు ప్రభా నా తండ్రి మాకంటే గొప్పవారు జ్ఞానవంతులు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికి లేని బాధ్యతను ప్రభా, వారికి లేని ధన్యతను మీరు మాకు మీరు ఇస్తూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా మీరు స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరిస్తున్నాను తండ్రి. దేవాని యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిలబడుతున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. బలహీనరాలి ప్రభావ చేతగానే బట్టి దాన్ని తండ్రి నీ ప్రజల మధ్య నిలబడటానికి నాలో ఎంత మాత్రం యోగ్యత లేదు ప్రభా. నన్ను ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయించండి. కొరత లేని ఆత్మతో నింపండి ప్రభా నా తండ్రి దేవా. నా యొక్క సొంత మాటలు ఎక్కడ కూడా ఆధారం చేసుకోకుండా సహాయించండి. నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారానే మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తూ, మీరు మాట్లాడితేనే మాకు క్షేమము మేలు గనుక ప్రభా మీరే మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నంత ఇక్కడ కూర్చున్న వారు ఎవరు ఏ అవసరతతో ప్రభా నీ సన్నిధికి వచ్చినారు ప్రభా నా తండ్రి వారి అక్కర కొలిది ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా వారితో మాట్లాడుతురండి ప్రభా. వారి హృదయాలు తృప్తి కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములను బ్రతికించును, నీ వాక్యము బాధలు నెమ్మది కలిగించును సెలవిచ్చినట్టుగా ప్రభా దుఃఖము బాధ వేదన ప్రభా నా తండ్రి చెప్పుకోలేని పరిస్థితులు ఎన్నో ప్రభా నా తండ్రి దేవా మా హృదయాల్లో ఉంటుండగా ప్రభా బిడ్డలైన వారితో మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా భారముతో ప్రార్థించడం కొరకే కూడా ప్రార్థన భారం దయచండి. కుటుంబానికి చేరి వచ్చిన మాకు ప్రభా ఈ సమయం ఎంతో దీవెనకరంగా చేస్తున్నామని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం చదువుతున్నాను. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ 12:2. రెండవ వచనం చదువుకున్నాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తెదము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ 2వ వచనంలో మధ్య భాగంలో ఒక మాట ఉంది. ఏంటంటే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తదు. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూడాలి. మనము ఏదైనా ఆటల్లో మన పోటీకి నిలబడినప్పుడు మనం ఏం చేయాలా? మనం ఇష్టం వచ్చినట్టు మనము పరిగెత్తకూడదు కదా. దానికంటూ ఒక గమ్యం అనేది ఉంటుంది, దానికంటూ హద్దు అనేది ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనము ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలా? ఆ యొక్క గురి వైపు చూచు పరిగెత్తాల. మనం అటు ఇటు చూస్తే ఏమైపోతాం? మనకంటే వెనకొచ్చేవారు ముందు వెళ్ళిపోతారు. మనం గెలవాలా అనే ఒక ఆలోచనతోనే మనం ఏం చేయాలా? ముందుకు పరిగెత్తాలి. మనం వాడెక్కడున్నాడు వీడెక్కడున్నాడు కదా అక్కడే అంటే ఎన్నో మనం పరిగెత్తేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి కదా, ఎన్నో ఎదురవుతాయి. వాటన్నిటినీ మనం ఏం చేసుకోవాలా? అధిగమించుకొని ముందుకు పరిగెత్తాలి. మన గమ్యం అంతా ఎక్కడికి? నేను ముందు పోవాలా, నేనేం చేయాలా? ముందు ఆ గమ్యాన్ని చేరుకోవాలా అనే ఆ యొక్క దృష్టితోనే మనం ఏం చేయాలా?
పరిగెత్తాలి. మనం ఈ లోకంలో ఇప్పుడు మనం ఆటపోటీ కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలా? ముందుకు పరిగెత్తాలి. ఎక్కడికి? మన గమ్యం ఏంది? దేవక్క చెప్పండి, మన గమ్యం ఏంది? మనం ఎక్కడికి పరిగెత్తాలా? ఎక్కడికి పరిగెత్తాలా? చెప్తున్నా కానీ సరైన ఆన్సర్ చెప్పట్లా. ఎక్కడికి పరిగెత్తాలా? ఎక్కడికి? పరలోకానికి పరిగెత్తాలా. ఈ పరలోకానికి మనం పరిగెత్తాలంటే ఎన్నో పరిస్థితులు వస్తాయి, వస్తాయి రావా? మనం మార్గంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం? మనం మార్గంలో ఉన్నాం. ఈ మార్గంలో ఉన్న మనల్ని ఆటంకపరచడానికి ఎన్నో వస్తాయి, పరిస్థితులు వస్తాయి, కుటుంబం వస్తుంది కదా, అన్నీ అడ్డొస్తాయి. వాటన్నిటిని చూస్తూ ఉన్నాం అనుకో, ఏమైపోతాం? మనం ముందుకి పరిగెత్తలే. అందుకే మనం ఏం చేయాలంటే యేసు వైపు చూచుచు ముందుకు పరిగెత్తాలి. మనం ముందుకు పరిగెత్తకుండా మనల్ని ఎన్నో ఆపేస్తాయి. ఏం చేస్తాయంట? మనల్ని ఎన్నో ఆపేస్తాయి. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం 13:10. చాలు. ఇక్కడ ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో ఎక్కడ చూస్తున్నారంటే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. ఎక్కడ చూసినాడంట? లోతు అబ్రహాము పశువుల కాపర్లకి గొడవ వచ్చినప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, మనం ఇద్దరము బంధువులము కనుక మనకేం ఉండకూడదు, గొడవ వద్దు. అయితే మనం కలిసి నివసించలేనంత, అంటే వారు కలిసి నివసించలేనంత ధనవంతులు. ఎవరు? అబ్రహాము ధనవంతుడే, లోతు కూడా ధనవంతుడే. అందుకే అబ్రహాం చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, మన కలహము వద్దు. నువ్వు తూర్పు వైపు పోతే నేను పడమర వైపు పోతా, నువ్వు దక్షిణ వైపు పోతే నేను ఉత్తర వైపు పోతా. అంటే మొదట నువ్వే నిర్ణయించుకో, మొదట నువ్వే కోరుకో అని ఎవరికి చెప్పినాడు? అబ్రహాము లోతుకి చెప్పినాడు. లోతు ఏం చెప్పాలా? పెద్దోడి నువ్వు కదా, నువ్వు ఎటు పొమ్మంటే నేను ఎటు పోతా అని చెప్పాలి కదా. ఏం చేసినాడు? సరే అని ఎటు చూసినాడంట? ఎటువైపు చూసినా అంటే లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. ఏం చేసినాడు? ఎక్కడ చూసినాడు? ఆ యొక్క లోకం వైపు చూసినాడు. లోకం వైపు చూసేలోపు ఎట కనపడిందంట? యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణమును నాశనము చేయక మునుపు సొదొమ గొమొర్రా ఎలాగుందంట? పచ్చగా పంటలు, నీళ్లు, అంత సమృద్ధిగా ఉంది. అప్పుడు ఇక్కడ లోతు అనుకుని ఉండొచ్చు, అబ్బా అక్కడికి వెళ్తే నేనేం చేయొచ్చు, నా పశువులకు కానీ కదా, నేను నా జీవనానికి కానీ ఏముంటుంది, ఎటువంటి కొరత ఉండదు. ఎందుకంటే నీళ్ళు సమృద్ధి, పంటలు పచ్చగా ఉండే. అదంతా ఎట్లా కనపడుతుంది? తనకి పచ్చగా కనపడుతుంది. ఏం చూస్తున్నాడు? లోతు లోకం వైపు చూస్తున్నాడు. తను ఎక్కడికి వెళ్ళవలసిన వాడు? లోతు ఎవరు అంటే, లోతు దేవుని నమ్మిన వాడే. ఎందుకంటే అబ్రహాముతో పాటి ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము అన్ని విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఎవరు వచ్చినారు? లోతు కూడా వచ్చినాడు. మరి ఆ లోతుకి దేవుని గురించి తెలిసి ఉండదా? తెలుసు. ఎందుకంటే కలిసి ఉంటూ వచ్చినాడు. అబ్రహాంతో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి ఏం చేయబడిన అంటే ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. ఎవరు? లోతు. అటువంటి లోతు ఇప్పుడు ఒక మాట చెప్పంగానే ఏం చూసినాడంట? లోకం వైపు చూసినాడు. లోకం వైపు చూడగానే పచ్చగా కనపడింది. నేను వైపు పోతా, నేను సొదొమ గొమొర్రా వైపు పోతాను. మనకేం కనపడుతుంది? లోకము ఏం కనపడుతుంది? పచ్చగా కనపడుతుంది. మనం ముందుకు గమ్యం వద్దకు పరిగెత్తాలంటే ఎన్నో కనపడతాయి. నువ్వు ఆడిపోతే ఏమొస్తుంది? చూడు ఎన్ని ఉన్నాయో అని సాతాను ఏం చేస్తుంది? మనకు లోకములో ఉన్నవన్నీ కూడా
చూపిస్తుంది. అందుకే లోకంలో ఉన్నది ఏందంట అంటే చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16, 15, 16 చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచ్చింది చదువుక. కాదు 1 యోహాను 2వ అధ్యాయం 15 వచనము. ఈ లోకమా చదువు. చాలు. ఇక్కడ ఏం చేయకూడదంటే మనము ఈ లోకములో ఉన్నవైనను మనం ఏం చేయకూడదు, ప్రేమింపకూడదు. ఎవడైనాను లోకమును ప్రేమించినడలా ఏముండదంట, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా ఏముందంట అంటే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము తండ్రి వలన కలిగినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. అందుకే మనం గురి ఎద్దకు పరిగెత్తాలని మనము తీర్మానించుకున్నప్పుడు మనం ఏం చేయకూడదు, లోకములో ఉన్నవైనను వాటిని మనము ఆశింపకూడదు, లోకంలో ఉన్న వాటిని మనము చూడకూడదు. లోకంలో ఉన్నదంతా ఏంటంట, శరీరాశ కదా. శరీరం మనకు లోక సంబంధం అంతటి కూడా మనము ఏం చేయాలనుకుంటాం, అలంకరించుకోవాలా కదా. శరీరానికి అలంకరించుకోవాలా, అందరికంటే నేను బాగా కనబడాలా కదా. అదేంటది, శరీరాశ. నేత్రాశ అనేది చూసిందల్లా కావాలా. ఏం కావాలా, చూసిందంతా కావాలా. కన్ను ఒప్పుకుంటుందా, ఒప్పుకోదు. ఎందుకు అంటే కన్ను అలాంటిది, నేత్రాశ. ఇంకో మూడోది ఏంటంటే జీవపు డమ్మము, అంటే ఏమి లేకపోయినా మనం ఎలా ఉంటుంటే డమ్మముగా ప్రవర్తించడం. ఇవన్నీ కూడా ఎవరి వల్ల పుట్టినవి కావంట, తండ్రి వల్ల పుట్టినవి కావు. ఇవన్నీ ఏంటివి అంటే లోక సంబంధమైనవి. అందుకే ఇక్కడ రాయబడింది 17వ వచనంలో కూడా, లోకము దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిత్యము నిలచును, నిరంతరము నిలుచును. ఏమైపోతుందంటే లోకము దాని ఆశ ఏమైపోతుంది, గతించి పోతుంది. లోకములో మనము ఎన్ని సమకూర్చుకున్నా, మనము ఏది చేసుకున్నా ఏమైపోతుందంటే అది గతించిపోతుంది. ఎందుకంటే అది తండ్రి వలన కలిగినది కాదు, అది శాశ్వతమైనది కాదు. మన శరీరాన్ని మనం ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నా అదేమైపోవాలా, ఒక దినాన మట్టిలో కలిసిపోవాల్సింది కదా. నేత్రాశ, మనం లోకములో అన్ని సంపాదించుకున్న ఒక దినాన్ని ఏం చేయాలి, దాన్ని విడిచిపెట్టి పోవాలి. మనం ఎంత డమ్మముగా ప్రవర్తించినా మనకు ప్రవర్తన బట్టి ఏముంటుంది, ప్రతిఫలము ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనం దేవుని యొద్దకు చేరకుండా ఏమేస్తాయి, ఆపివేస్తాయి. దేని వైపు చూసినాడంట, లోకం వైపు చూసినాడు. ఒక దేవుని బిడ్డగా ఉండి కూడా ఏం చూసినాడు, లోకాన్ని చూసినాడు. దేవుని బిడ్డలముగా నీవు నేను దేని వైపు చూడాలా, లోకం వైపు చూడకూడదు. లోకంలో ఉన్నవారిని సంతోషపెట్టాలని మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. మనం ఏమంటాం, ఏదన్నా కార్యాలు జరిగినప్పుడు నేను పోకపోతే వాళ్ళు ఏమైనా అంటారు, పేరు వస్తుంది కదా. ఆ కార్యంలో నేను పాలు పొందకపోతే నన్ను ఏం చేస్తారు, నిలదీస్తారు. మనం అదే కదా అంటాము, ఒక పేరు వస్తుందక్క, నన్ను అంటారక్క. ఏమంటే నువ్వు లోక సంబంధివే. లోకము దాని ఆశ ఏమైపోతుందంట, గతించిపోతుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు నిరంతరం ఏమంటారంట, నిలిచి ఉంటారు. నువ్వు దేన్ని చేయాలా, నువ్వు లోక సంబంధమైతే లోక సంబంధమైనవే చేయాలా. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నేను దేవుని యొద్దకు పరిగెత్తాలా, నేను గమ్యం యొద్దకే నేను పరిగెత్తాలా, నేను బహుమానం పొందాలా అంటే ఏం చేయాలా, అవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నన్ను అడుగుతారు, వీళ్ళు నన్ను అడుగుతారంటే వాళ్ళందరూ నిన్ను ఎక్కడ తీసుకుపోరు, పరలోకానికి తీసుకొని పోరు. ఇప్పుడు లోకం వైపు చూసి ఎంతో నష్టపోయినాడు. దేవుని బిడ్డగా ఉండి ఏమైపోయినాడు, లోకం వైపు చూసి తను ఎంతో నష్టపోతూ వచ్చినాడు. దినదినము తన మనసును ఏం చేస్తూ వచ్చినాడంట,
నొప్పించుకుంటూ వచ్చినాడంట. అంటే దేవుని కొరకు జీవించలేక, అటు లోకంలో జీవించలేక ఏం చేసినాడు? దినదినము తన మనసును ఏం చేసినాడు? నొప్పించుకున్నాడు. మనం కూడా అంతే. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని వాళ్ళకి చెప్పలేము కదా. దేవుని కొరకు బ్రతకలేము. మరి ఎట్లా ఎన్ని రోజులు అట్లా బతికేది చెప్పండి? ఎట్లా మరి? లోకాన్ని సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? సాధ్యమన్నది జరిగే పని. లోతు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? భార్య పిల్లలు ఎక్కడున్నారు? లోకంలో ఉండాలి. లోతు లోకంలోనే ఉన్నాడు. దేవుని బిడ్డగా ఉండి కూడా లోకంలో ఉంటూ తను ఏం చేస్తూ వచ్చినాడంటే భార్యకి చెప్పుకోలేక, పిల్లలకి చెప్పుకోలేక, లోకంలో నుండి ప్రత్యేకంగా తను జీవించలేక దినదినము తన ఆత్మను ఏం చేస్తూ వచ్చినాడంట? దుఃఖ పెట్టుకుంటూ నొప్పించుకుంటూ వచ్చాడు. మనం చేసేది కూడా అదే. మన ఆత్మ చెప్తుంది, నువ్వు అది చేయొద్దు, నువ్వు అడిగి పోవద్దు, ఆ కార్యంలో పాలుపంపులు పొందొద్దు అని చెప్తుంది. ఏం చేస్తాం మనం? నువ్వు ఉండు కొంచెం పక్కన, నువ్వు కొంచెం పక్కన ఉండి నేను ఆడ దాకా పోయేసి వస్తా కదా. నేను అక్కడ ఏం చేస్తా? ప్రజెంట్ వేసుకొని వస్తా. తర్వాత నేనే ఆడిపోతా. మందిరానికి రాకుండా పోతానా? ప్రార్థనకు రాకుండా పోతానా అని చెప్తాను. అంటే ఆత్మ ఏం చేస్తుంది? బాధపడుతుంది, దుఃఖపడుతుంది. అంతే కదా. లోతు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? అలాగే చేస్తూ వచ్చాడు. లోకం వైపు చూస్తే మనకు అప్పుడు అనిపించదు. లోకం మనం చూడంగానే అబ్బా ఇంకేం కావాలా, అన్నీ ఉండేవి లోకంలో కదా, పచ్చగా ఉంది, ఇంకేం కావాలా మనకి అని ఏం చేస్తాం? లోకాన్ని చూసి మురిసిపోతాం. ఎందుకంటే పచ్చగా పంట పడుతుంది, ఇంట్లోకి అన్ని సమృద్ధిగా ఉండే, ఇంకేం కావాలా అని ఏం చేస్తాం? లోతు ఏం వైపు చూసినాడంట? లోకం వైపు. అటు చూడంగానే పచ్చగా పొలాలు పండిపోతున్నాయంట, నీళ్ళు అంత సమృద్ధిగా ఏదేని తోటవలే, దేవుని యొక్క తోటవలే కనపడిందంట. లోకం మనకి అతనే కనబడుతుంది. కానీ అదేమంది? అది మనలను మోసపుచ్చటానికి సాతాను మనకి అన్నీ చూపిస్తుంది. అందుకే యేసుప్రభు కూడా ఏం చూపించింది? యేసుప్రభు బాప్తీసం తీసుకున్నప్పుడు ఏం తీసుకెళ్ళి కొండ మీద తీసుకెళ్ళి, నువ్వు ఒక్కసారి నాకు నమస్కరిస్తే నేనేం చేస్తా? ఈ భూలోక రాజ్యాలన్నీ నీకే ఇస్తాను. యేసుప్రభు ఏమన్నాడు? ఇదెంత నాది, నేను కలగజేసింది, నువ్వు నాకు ఇచ్చేది ఏముంది కదా. నేను ఏం చేయాలా? తండ్రి అయిన దేవునికే నేను నమస్కరించాలి. దేవుడు ఏం చూసి ఎవరి వైపు చూస్తున్నాడు? తండ్రి అయిన తను పంపిన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే భూలోకంలో జీవించినాడు. ఆయన వైపే చూస్తున్నాడు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు. ఆయన వైపే చూస్తూ వచ్చినాడు. మనం కూడా లోకం వైపు చూస్తే, దేవుని బిడలముగా లోకం వైపు చూస్తే మనం ఎంతో నష్టపోతాం. లోకంలో ఉన్న వారి గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి చెప్పుకోవాలా? దేవుని బిడల గురించే చెప్పుకోవాలా. ఇక్కడ లోతు ఎవరు అంటే దేవుని ఎరిగిన వాడే ఏం చేస్తూ వచ్చినాడు? లోకం వైపు చూసి నష్టపోతూ వచ్చినాడు. ఇంకా రెండోది చూస్తే మనము ఆదికాండము 19:26 ఆదికాండం 19:26. చాలు చాలు చాలు. ఇక్కడ 24 నుంచి చూస్తే, అప్పుడు యెహోవా సొదొమ గుమ్మరాలను, యెహోవా యొద్ద నుండి గంధకములను, అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించే వారందరినీ, నేల మొక్కలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి ఏం చూస్తుందంట? లోకమును అతని వెనుక నుండి తిరిగి చూచెను. ఇక్కడ లోతు భార్య కూడా ఏం చేస్తూ వచ్చింది? తిరిగి చూసింది. లోతు ఏమో దేని వైపు చూసినాడు? లోకం వైపు చూసినాడు. లోతు భార్య దేని వైపు చూసింది అంటే తన ఇంటి వైపు చూసింది. దేని వైపు చూసిందంట? ఇంటి వైపు చూసింది. మనం దేన్ని చూస్తాం? స్త్రీలమైన మనము కదా, ఎప్పుడు మన ఇంటిని ఏం చూస్తుంటాం? యాడికి పోయినా మన దృష్టి అంతా కూడా ఉంటుంది ఇంటి మీదనే ఉంటుంది కదా. ఇంట్లో ఏమున్నాయి? మంచి ఆభరణాలు ఉన్నాయి, మంచి బట్టలు ఉన్నాయి అనా కదా. ఏ దొంగ వచ్చి ఎత్తుకుపోతాడో అనా కదా. కొంతమందికి దృష్టి అంతా ఎక్కడుంటుంది?
ఇంటి మీదనే ఇంట్లోనే చేస్తూనే ఉంటారు. అది ఏమైపోదు, పాపం అది అరిగిపోదు కాబట్టి సరిపోయింది కదా. అంటే ఎక్కువ సమయం దేనికి ఇస్తారు? ఇంటికే కదా. ఇంటిలో ఉన్న దాని కొరకే ఎక్కువ సమయాన్ని ఏం చేస్తామంటే ఎక్కువ సమయం అంతా కూడా ఇంటిలోనే గడుపుతాం. దానివల్ల ప్రయోజనమా? చెయ్యాలి, ఇంట్లో పనులు చేయాలి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. అట్టని ఇల్లు శుభ్రంగా పెట్టుకోకుండా ఉండకూడదు. అట్టని ఇల్లు శుభ్రంగా ఉంచకుండా ఉండమని కాదు, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. కానీ దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనియాలా? దేవునికి కదా. ఇక్కడ లోతు భార్య, దేవుడు లోతు దూతలు పంపుతూ వచ్చినప్పుడు చెప్తూ వచ్చినారు దూతలు, మీరేం చేయకూడదు, మీరు వెళ్ళే మార్గంలో వెనక్కి చూడకూడదు అని చెప్పినాడు. ముందే చెప్పబడుతూ వచ్చినారు. వారికి చెప్పి వారిని ఏం చేస్తూ వచ్చినారంటే బలవంతంగా వారిని బయటికి తీసుకుని వచ్చినారు. లోతు భార్యను, తన యొక్క 2 కుమార్తెలను ఆ దేవదూతలు ఏం చేస్తూ వచ్చారంట, వారి చేతులు పట్టుకుని బయటికి తీసుకొని వచ్చినారని బైబిల్లో రాయబడింది. ఇక్కడ లోతు భార్యకి చెప్పినారు, కుటుంబానికి అంతటి కూడా మీరేం చేయకూడదు, వెనక్కి చూడకూడదు. అంటే ఇక్కడ లోతు భార్య దేని వైపు చూసింది అంటే తన ఇంటి వైపు చూసింది. ఎందుకు ఇంటి వైపు ఉందంటే ఆమె అనేకమైన ఇంటిలో ఏం చేస్తుంది, సమకూర్చుకుంది. అవి ఏమైపోయినాయో కదా, అవి నా బంగారం ఏమైపోయిందో, నా బట్టలు ఏమైపోయినాయో, నా ఇంట్లో సామాన్లు ఏమైపోయినాయో కదా. మన ఆడవాళ్ళకి మనకు అవే కదా కావాలి, సామాన్లు, బట్టలు, బంగారం కదా. ఇవే వాటి మీద మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనకు దృష్టి అంతా వాటి మీదనే ఉంటుంది. అక్కడ అది పెట్టి వచ్చినా ఏమైపోయిందో, ఇక్కడ ఇంట్లో ఏం పెట్టి వచ్చినా ఏమైపోయిందో, ఎవరు పడతారో అదంటే మన దృష్టి అంతా కూడా ఇక్కడ లోతు భార్య కూడా ఏమైపోయింది అంటే తన ఇంటి వైపు చూసింది. ఏమైపోయింది? చూసి ఉప్పు స్తంభము అయింది. అందుకే అదే మాట లూకాసు వార్తలో కూడా రాయబడింది. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 17 17 32 చదవండి. 17వ అధ్యాయం 17వ అధ్యాయము 32వ వచనం. చాలు. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా లోతు భార్యని అంటే ఆమె చేసినట్టుగా మీరు చేయొద్దు. జ్ఞాపకం చేసుకున్నంటే ఆమె లోకం వైపు చూసింది, ఇంటి వైపు చూసింది, ఇంటిలో ఉన్న వాటిని వైపు చూసింది. మీరేం చేయకూడదు, అలాగూ చేయొద్దని మన కొరకు దేవుడు ఏం చేసినాడు ఇక్కడ గ్రంథంలో రాయిస్తూ వచ్చినాడు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి అంటే ఆమె చూసినట్టుగా మన ఇంట్లో మన మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన దృష్టి ఎక్కడుండాలంటే దేవుడు ఇప్పుడు నాతో ఏం మాట్లాడతాడు. మన దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఉండాలి మన దృష్టి? దేవుని మీద. దేవుని యొక్క దాసులైన వారు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు కదా. నేనేమి సరి చేసుకోవాలా, నేను దేవుని కొరకు ఎలాగ బ్రతకాలా, దేవుని కొరకు నేను ఎలాగ జీవించాలి, నేను దేవుని కొరకు ఏమి చెయ్యాలా అనే ఆలోచన మనము కలిగి ఉండాలి. ఇంట్లో మన మందిరానికి పోయినా ఏముంటుంది, మన దృష్టి అంతా ఇంటి మీద ఉంటుంది. ఎక్కడన్నా మీటింగ్కి పోయినా ఏముంటుంది, మన దృష్టి అంతా ఇక్కడే ఉంటుంది. మన ఆత్మ ఏమైపోతుంది, ఉప్పు స్తంభం అయిపోతుంది. అందుకే మనం ఏం చేయాలంట, లోతు భార్యను జ్ఞాపకము చేసుకోవాలి. మన ఇల్లు గుర్తొచ్చినప్పుడు మనం ఏం గుర్తు రావాలి మనకి? అరే లోతు భార్య ఇంటిని జ్ఞాపకం చేసుకుంది, ఏమైపోయింది, ఉప్పు స్తంభము అయిపోయింది. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఏమి సమకూర్చుకున్నా, నువ్వేమి తీసుకొని పోవు. నువ్వేమి తీసుకొని పోతావు అంటే దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు మన హృదయంలో నింపుకోవాలా, దేవుని యొక్క మనసు కలిగి లోకంలో జీవించాలా, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారముగా ఉండాలా. లోతు భార్య వలె. లోతైతే లోకం వైపు చూస్తున్నాడు, ఏమైపోయినాడు, నష్టపోతూ వచ్చినాడు. లోతు భార్య ఇంటి వైపు చూసింది, ఏమైపోయింది, ఉప్పు స్తంభము చేయబడింది. ఆ కుటుంబానికి నష్టము కదా, కుటుంబానికి
నష్టము. నేను ఆ జీవితంలో మనం లోకం వైపు చూస్తూ ఆ లోక సంబంధమైన వాటి వైపు చూస్తే ఆత్మీయ జీవితంలో మనం ఎంతో నష్టపోతాం. మనం నష్టపోతాం, మన కుటుంబానికి కూడా నష్టాన్ని కలిగిస్తాం. లోతు భార్య ఉప్పు స్తంభముగా చేయబడటం ద్వారా తన కుటుంబానికి ఎంతో నష్టం. తన బిడ్డలైన వారు చెడిపోతూ వచ్చినారు. అర్థమైంది? తన బిడ్డలైన వారు ఏమైపోయినారు? చెడిపోతూ వచ్చినారు. నేను ఆ జీవితంలో ఏం చేయకూడదు? లోకం వైపు, లోకములో ఉన్న వాటి వైపు చూడకూడదు. అది మన వరకు మనం చెడిపోతే అది వేరు. మన ద్వారా ఏమవుతుంది? కుటుంబానికి కూడా, మన బిడ్డలైన వారికి కూడా నష్టాన్ని తెచ్చేవారముగా ఉంటాం. లోకం వైపు, మన ఇంట్లో ఉన్న ఈ లోక సంబంధమైన దాని వైపు చూడద్దు. దేవుని వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. నీకున్నా లేకపోయినా ఎవరిచ్చేది? దేవుడే ఇస్తాడు. ఉన్నా లేకపోయినా ఏం చేయాలి? దేవుడే ఇచ్చేవాడు. మనకు ఎప్పుడు ఏం కావాలనో మన యొక్క అవసరతను ఎరిగి దేవుడు ఏం చేస్తాడంట? మన యొక్క అవసరతను తీరుస్తాడు. మూడోదిగా చూద్దాం. మనము మూడోదిగా యెహోషువ 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ 7వ అధ్యాయము 21వ వచనం. చాలు. ఏం చేస్తాడంట? ఆశించి దోపిడి సొమ్ములో ఒక సీనార వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఏం చూసినాడంట? డబ్బును, బంగారును చూసినాడు. ఎవరు ఈ వ్యక్తి అంటే? ఆకాను. ఎవరు? ఆకాను. ఈ యొక్క ఆకాను దేవుని నమ్మిన వాడే, దేవుని ఎరగని వాడు కాదు. ఎవరంట? దేవుని నమ్మినవాడు. దేవుడు ముందుగానే చెప్పినాడు. చూడండి 7వ అధ్యాయం 1వ వచనంలో మాట రాయబడింది. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రంలోను వారు ఏం చేయకూడదంట? శపితమైన దానిని దేన్ని కూడా వారు ఏం చేయకూడదు? తీసుకొనకూడదు. దాన్ని శపితమైనది, దేవుడు శపించిన దాన్ని మనం ఏం చేయకూడదు? తీసుకొని వచ్చి మన ఇంట్లో పెట్టుకోకూడదు. ఇక్కడ ఆగానే ఏం చేస్తూ వచ్చినాడంటే, ముందుగానే చెప్పినప్పటికీ ఏం చేస్తూ వచ్చినాడు? తన కుటుంబానికి అవసరం ఉంటుందను కదా, అవసరమని ఉంటుంది అనుకున్నాడేమో, ఉపయోగపడుతుంది అనుకున్నాడేమో. నేను చేసింది ఎవరు చూస్తారులే అనుకున్నాడు కదా. ఏం చేస్తున్నాడంట? 2 వస్త్రాలు కదా, వెండిని, బంగారును తీసుకొని వచ్చి ఏం చేసినాడు? తన గుడారములో దాచుకున్నాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ వచ్చినాడు. తద్వారా తనకి ఎంతో నష్టము. తనకే కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చినారంట? ఓడిపోతూ వచ్చినారంట. ఓడిపోయినప్పుడు దేవుడు చెప్తూ వచ్చినాడు, మీలో శపితమైనది దాచబడి ఉంది అని చెప్తూ వచ్చినాడు. తద్వారా ఆహాను కుటుంబానికి ఏం కలుగుతుంది? నష్టాన్ని తెచ్చుకుంటూ వచ్చి అందరి ముందుట తను ఒప్పుకున్నప్పుడు వారిని రాళ్ళతో కొడుతూ వచ్చినాడు. అర్థమైంది? దేవుని బిడలంగా ఏం చేయకూడదు? లోక సంబంధమైన దాని కొరకు ప్రయాసపడకూడదు. లోక సంబంధమైన దాని కొరకు మనము పరుగులెత్తకూడదు. సామెతలు కూడా చూడండి. సామెతలు 11:28. సామెతలు 11:28. చదవండి. సామెతలు 11:28. ఏమైపోతాడంట? ధనమును నమ్ముకున్నవాడు పాడై పోవును. నీతిమంతుడు ఏం చేశాడంట? చిగురాకు వలె వృద్ధి నందును. మరి ధనం వద్దా? డబ్బు వద్దా? డబ్బు కావాలా, కానీ అవసరమైనంతే. ఏం కావాలా? అవసరము అయినంతే. డబ్బును నమ్ముకున్నవాడు ఏమైపోతాడంట?
పాడైపోతాడు. అందుకే బైబిల్లో ధనవంతుడు ఏమైపోయినాడు, బాగా పండించుకున్నాడు. నా ప్రాణమా తిను తాగు సంతోషించు, నీ కొరకే ఎంత సమకూర్చినా చూడు అని చెప్పినాడు. దేవుడు ఏమన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ఇదంతా నీది, ఎవరు తింటారు ఇదంతా? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసంభవం. అంటే దేవుడు ఇచ్చినప్పుడు ఇచ్చిన దాంతో మనం ఏం చేయాలా? సంతోషించాలి. ఉన్న దాంతోనే. అట్టని ధనవంతులు లేరా భూమి మీద? ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినాడు. దేవుడు ఎవరికి ఎంత కావాలనో దేవుడు ఏం చేస్తాడు, ఆ సమయం వచ్చినప్పుడు అవసరమైనంత ఇస్తాడు. మన పిల్లలకు మనం ఏం చేస్తాం, వారికి ఎంత అవసరమో అంతే ఇస్తాం కదా. దేవుడు మనకు కూడా మన యొక్క అవసరత నెరిగి ఏం చేస్తాడు, ఇస్తాడు. దాని కొరకే మనం ప్రయాసపడితే ఏమైపోతాం, మనము నష్టపోతాం. అందుకే 2వ రాజుల్లో కూడా 5వ అధ్యాయంలో చూడండి, 2వ రాజులు 5వ అధ్యాయం 2వ రాజులు 5వ అధ్యాయం 5వ అధ్యాయం 22వ వచనం. 5:22. చాలు. ఇక్కడ ఆకాను దేవుని నమ్మిన వాడే ఏం చేస్తూ వచ్చినాడంట, దోపిడి సొమ్మును ఆశించి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ వచ్చినాడు. తన కుటుంబానికి ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటూ. ఇక్కడ గెహాజీ ఎవరి దగ్గర ఉంటూ వచ్చినాడంటే ఎలీషా యొక్క ప్రవక్త, చాలా పెద్ద ప్రవక్త. ఈ ప్రవక్త దగ్గర ఎవరుంటూ వచ్చానంటే గెహాజీ ఉంటూ వచ్చినాడు. ఈ ఎలీషా యొక్క నయమాను కుష్ఠరోగం పోయింది. నయమాను కుష్ఠరోగం పోయినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తాను ఏదైనా బహుమానముగా ఎవరికి అనుకున్నాడు, ఎలీషాకు ఇవ్వాలని వెండి బంగారు కదా వస్త్రాలు తీసుకొని వచ్చినాడు. అయితే ఎలీషా నయమాను తెచ్చినది ఏది కూడా తీసుకోలేదు. మరి గెహాజీకి ఎందుకు? తన యజమానిని పోషించే దేవుడు తను పోషించడా? పోషిస్తాడు కదా. అంటే అది చూసినప్పుడు అది కావాలా? మన దృష్టి అంతా ఏంది, మన కన్ను ఎట్టడిది, అది చూస్తే కావాలా. అది మనకు కూడా కావాలా, వాళ్ళకు ఉంది కదా, మనకెందుకు వద్దు, మనం కూడా కావాలి అనేక దృష్టితో తను ఏం చేస్తూ వచ్చినాడంటే పరిగెత్తుకుంటూ వెళ్తూ వచ్చినాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి తను ఏం చేస్తూ వచ్చినాడంటే, ఇప్పుడే నా యజమాని దగ్గరికి 2 మనుషులు వచ్చినారు, ఏం చేయమన్నాడు, మీ దగ్గర వెండిని వస్త్రాలను తీసుకొని రమ్మని చెప్పినాడు. కానీ ఏం చెప్తున్నాడంటే అబద్ధాలు చెప్తున్నాడు. ఇక్కడ ఎలీషా ఒక మాట చెప్తుండ 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొన్నట్టు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏమొచ్చిందంట, ఎలీషా ఆత్మ ఎవరితో పాటు పోయింది, గెహాజీతో పాటు పోయింది. యాడికి పరిగెత్తున్నాడు, దేని వైపు పరిగెత్తున్నాడంటే ధనం వైపు పరిగెత్తున్నాడు. ధనము నమ్ముకున్నవాడు ఏమైపోతాడంట, పాడైపోతాడు. ఇక్కడ జరిగింది కూడా ఏం చేస్తూ వచ్చినట్టు ఇక్కడ చెప్తున్నాడు ఎలీషా. ఎవరు చెప్తున్నాడంటే వస్త్రములను ఒలేవ చెట్లను తోటలను ద్రాక్ష గొర్రెలైనను ఎడ్లనైనను దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? మనం ఈ లోకంలో సంపాదించుకున్నట్టుకు సమకూర్చుకున్నట్టుకు ఇది సమయమా? ఏం చెప్తున్నాడు, అవన్నీ సంపాదించుకోవడానికి ఇప్పుడు సమయమా? దేవుని రాక ఎట్టుందంట, బహు సమీపముగా ఉంది. నువ్వు ఈ లోకంలో ప్రయాసపడి ఏదో సంపాదించుకోవాలా, ఏదో నువ్వు దాచుకోవాలా, ఏమో చేయాలనుకుంటే మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. మన ప్రాణము ఎప్పుడు పోతుందో తెలియదు.
ఇది సమయమా అంటున్నాడు. ఏమైపోయినాడు గెహాజీ అంటే? నయమానికి కుష్ఠరోగం పోయింది. ఎవరికి వచ్చింది? గెహాజీకి వచ్చింది. ఏం తెచ్చుకున్నాడు? పరిగెత్తి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. మనం పరిగెత్తి ఏం తెచ్చుకుంటాం? మన ప్రాణానికి అలసట తెచ్చుకుంటాం అంతే. మనం పరిగెత్తి అలసటని తెచ్చుకుంటాం, అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం. మనం ఏదైనా సంపాదించుకున్నది మనం ఏమైనా పూర్తిగా తింటామా అంటే తినము. దాని ద్వారా తృప్తి అనేది ఉండదు. దేవుడిచ్చిన దాంట్లో తిని గంజి నీళ్ళు తిన్నా కూడా ఏముంటుంది? దేవుడిచ్చిన దాంట్లో తృప్తి అనేది ఉంటుంది. ఏం చేస్తూ వచ్చారంట? వీరెవరు? దేవుని నమ్మనివారా? మనం చూసిన వారు లోతు కావచ్చు, లోతు భార్య కావచ్చు కదా, ఆకాను కావచ్చు, గెహాజీ కావచ్చు. ఏం చేస్తూ వచ్చినాడు? వీరు దేవుని నమ్మిన వారే ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి ఏమైపోయినారు? పాడైపోయినారు. ఆత్మీయంగా వారు పరిగెత్తవలసింది, వారు గమ్యానికి చేరవలసిన వారు చేరలేకపోయినారు. మనం బక్సింగ్ అంకుల్ కూడా జ్ఞాపకం చేసుకుంటే, బక్సింగ్ అంకుల్ ఏం చేస్తూ వచ్చినాడు? అన్నీ కూడా విడిచిపెట్టి వచ్చినాడు. ఎవరి వైపు చూస్తున్నాడు? ధనం వైపు చూడలే కదా. ఆయన ఎంతో ధనవంతుడు, ఆ తండ్రి మంచి ఉన్నత స్థానంలో ఉన్నవాడు, ఈయన కూడా మంచిగా చదువుకున్నవాడే. కానీ ఏం చేస్తున్నాడు? అవన్నీ కూడా విడిచిపెట్టినాడు. నాకు ఎవరు కావాలా? దేవుడే కావాలి అని దేవుని వైపు చూస్తూ వచ్చినాడు. దేవుని వైపు చూసినప్పుడు ఎన్నో పరిస్థితులు వస్తాయి. ఆకలి వస్తుంది కదా, ఇంకా ఎన్నో శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది. దేవుని వైపు మనము పరిగెత్తాలన్నప్పుడు ఏమొస్తాయి? సంతోషంగా జీవితము సాగిపోతుందా? ఎన్నో బక్సింగ్ అంకుల్ కూడా తన జీవితంలో అన్నీ విడిచిపెట్టి వచ్చినప్పుడు ఎన్నో పరిస్థితులు గుండా, ఎన్నోసార్లు తినడానికి లేకుండా కదా, దేవుని కొరకు అన్నీ వదిలిపెట్టుకొని వచ్చినాడు. నాకు దేవుడు కావాలా అనే దేవుని వైపు చూచి గమ్యానికి నేను పరిగెత్తడానికి ఆయన వచ్చినప్పుడు ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. అయినా దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు ఏం చేస్తాడు? దేవుని వైపు, యేసు వైపు చూచుచు ముందున్న పందెంలో ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలా. అవమానం ఏం చేయాలంట? నిర్లక్ష్యము పెట్టాలా. ఎవరు పరిగెత్తుతూ వచ్చినారు గమ్యానికంటే? భక్తులు ఏం చేస్తూ వచ్చినారు? గమ్యానికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఆయన లోకం వైపు చూడలే, లోకంలో ఉన్న దాని కొరకు ఆయన చూడలే, అన్నీ విడిచిపెట్టినాడు. తనకు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు విడిచిపెట్టినాడు. రూతు ఎవరి వైపు చూస్తుంది? నయోమి వైపు చూస్తుంది. అంటే నయోమిలో ఉన్న యొక్క దేవుని వైపు ఎవరు చూస్తున్నారు? రూతు చూస్తుంది. రూతు ఎవరు? ఒక అన్యరాలు కదా. రూతు ఎవరు? ఒక అన్యరాలు అయినప్పటికీ ఎవరి వైపు చూస్తుంది అంటే నయోమి వైపు చూస్తుంది. నయోమిలో ఉన్న ఆ యొక్క దేవుని వైపు చూసి తను ఎక్కడ చేరగలుగుతూ వచ్చింది? గమ్యాన్ని చేరగలుగుతూ వచ్చింది. మనం ఎలా ఉండాలంటే రూతు వలె దేవుని వైపు చూడాలా. అబ్రహాము ఎలాగైతే దేవుని వైపు చూచినాడో మనం కూడా ఏం చేయాలంట? దేవుని వైపు చూడాలి. బక్సింగ్ అంకుల్ ఎలాగ దేవుని వైపు చూచినాడో ప్రతి విషయంలో కూడా అది లేదు ఇది లేదని మనం బాధపడటం కాదు. ఏం చేయకూడదు? నాకు అవి లేవు ఇవి లేవు కదా, వాళ్ళకి అవి ఉండే వీళ్ళకి ఇవి ఉండే నాకు లేవు అని మనం ఎప్పుడూ దీని గురించి లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించనే కూడదు. ఏం చేయకూడదు? ఒక దేవుని బిడ్డగా ఏం చేయకూడదు? లోక సంబంధమైన వాటి వైపు చూడనే కూడదు. లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించనే వద్దు. ఎవరిస్తారు? దేవుడు. అందుకే మత్తయి సువార్తలో రాయబడింది, మొదట నా రాజ్యమును నా నీతిని మొదట మీరు వెతికితే ఏం చేస్తా? అవన్నీ కూడా మీకు ఇస్తా. మీరు ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, మీకు ఏం కావాలో ఎవరిస్తారంట? దేవుడే ఇస్తారు. మొదట మనం ఏం చేయాలంట? ఆయన వైపు చూడాలి. దేవుని బిడలముగా ఆయన వైపు చూచి ముందుకు పరిగెత్తాల. లోకం వైపు చూడకూడదు, లోకంలో ఉన్న వాటి వైపు చూడకూడదు. అవి లేవు ఇవి లేవని వాటి గురించి చింతించి వాటి గురించి బాధపడనే కూడదు. మనమంతా మన దృష్టి అంతా దేవుడు. నిన్ను నన్ను రక్షించిన దేవుడు ఎలాంటి వాడు? సమస్తము ఆయనది కదా, సమస్తము ఆయనది. ఆయన రాజు కదా. రాజు బిడలముగా మనము దేని విషయం ఎందుకు చింతించాలా? నాకు ఇల్లు లేదు కదా, నాకు అది లేదు ఇది లేదని ఎందుకు బాధపడాలా? నీ తండ్రి అలాంటి వాడు. రాజు అయినప్పుడు రాజు బిడలకి ఏం కొరత ఉంటుంది? ఉంటుంది ఏమైనా కొరత? ఉంటుంది ఏమైనా తక్కువ? దేవుని బిడ్డగా చేయబడకపోతేనే మనం బాధపడాలా. ఎవరు సహాయం చేస్తారు? దేవుని నమ్మకపోతే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు.
నీకంటూ ఒక తండ్రి అనేది ఉండాలి, అవునా కదా? లోక సంబంధంగా అయినా నువ్వు లోకంలోనైనా బ్రతకాలా, దేవుని కొరకైనా బ్రతకాలి. దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు నీ అవసరతలు తీర్చడా? నీకు కావాల్సింది ఈడా ఇస్తాడా? ఈడా మన బిడ్డల విషయంలో కావచ్చు, మన కుటుంబ విషయంలో కావచ్చు, మన విషయం ప్రతిదీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీవు నేను చింతించాల్సిన అవసరము లేదు. మనకేం కావాలను, ఎప్పుడు ఏం కావాలను, ఎప్పుడు ఏం తినాలను, ఎప్పుడు ఏం కట్టుకోవాలను, ఎప్పుడు ఎక్కడికి పోవాలను కదా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎప్పుడు మన అవసరతలు దేవుడు తీరుస్తాడు? ఆయన వైపు చూచినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు. అబ్రహాం ఎవరి మీద ఆధారపడినాడు? దేవుని మీద ఆధారపడినాడు. రూతు ఎవరి మీద ఆధారపడింది? దేవుని మీద ఆధారపడింది. భర్త చనిపోయినాడు, ఇంటికి పోవచ్చు కదా, పోయిందా? పోనా? ఎవరితో పాటు వెళ్తూ వచ్చిందంటే నయోమితో పాటి ఉంటూ వచ్చింది. నాకు ఆ దేవుడే చాలు కదా. పక్సింగ్ అంకులు కూడా అన్నీ విడిచిపెట్టి ఎవరు కావాలంట? నాకు ఆ దేవుడే కావాలి. విడిచిపెట్టినాడు ఆ దేవుడు. ఒకవేళ ఆయన తల్లిదండ్రులు సంపాదించిన దానికంటే కూడా ఆత్మీయంగా ఆయన ఎంతో సంపాదించుకున్నాడు కదా. ఎంతో ఆస్తి ఆయన పేరు మీద ఉంటూ వచ్చింది. ఎన్నో ఆత్మలు ఆయన ద్వారా ఏం చేయబడ్డాయి? రక్షింపబడ్డాయి కదా. ఎన్నో సంఘాలు, మన మందిరం లేని చోటు లేదు. ఎవరి పేరు? భక్సింగ్ గారి పేరు. ఎంత ధనవంతుడు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. మొదట మనం చేయాల్సింది లోకం వైపు చూడకూడదు. ఈ లోక సంబంధమైన మనం ఏం సంపాదించుకున్న వాటి మీద మన దృష్టి పెట్టకూడదు. ధనం కొరకే పాకులాడకూడదు. ధనం కొరకే మనం పరిగెత్తకూడదు. అవసరమైతే దేవుడే ఇస్తాడు. మనం నీతిగా బ్రతికితే దేవుడు ఏం చేస్తాడంట? దేవుడే ఇస్తాడు. మనకు అవసరమైనప్పుడు, మనకు అవసరం ఎంత అవసరమో అంతే ఇస్తాడు. శ్రేష్టమైనది ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? యేసు వైపు చూచు మనం ముందున్న యొక్క పరుగు పందెములు ఓపికతో మనం ఏం చేయాలా? పరిగెత్తాలి. ఓపికతో మనం పరిగెత్తినప్పుడు ఎన్నో పరిస్థితులు వస్తాయి, అవమానం వస్తుంది. దాన్ని ఏం చేయాలంట? మన నిర్లక్ష్యము పెట్టాలి. ఆ మాటను చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. ఫిబ్రవరి 12వ అధ్యాయం 2వ వచనం. 12:2 వచనం. అందరం కానీ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం చేస్తున్నట్ట? యేసు ప్రభువే ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. నీకు నాకు రావా? వస్తాయి. వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయకూడదు? వాటి మీద దృష్టి ఉంచాం. దేవుని వైపు చూస్తే అవే పోతాయి కదా. పరిస్థితులు సమయం వచ్చినట్టు వస్తాయి, అవే పోతాయి. మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం.